ఈజీగా ఇంట్లోనే కురుకురే స్టిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం రండి. 1 కప్పు అటుకులు మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి, 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ చేసుకోవాలి పౌడర్. ఆ పౌడర్ చూసుకుంటే అలా ఉంటుంది. దీన్ని మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని నేను 200 ml ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఇందులోకి ఆయిల్ అండ్ బేకింగ్ సోడా, సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ మరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. దగ్గర పడుతుంది. దగ్గర పడ్డ తర్వాత తీసి ఒక 5 minutes వరకు అలా పక్కన పెట్టేయాలి. కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగానే ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి ప్లేట్లోకి తీసుకొని మెత్తగా కలుపుకోవాలి. మనకు ఒకవేళ వాటర్ తక్కువ పడ్డదా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలి. నేను చిన్న 2 balls చేసుకున్నాను. ఒక పెద్దది, ఒక చిన్న అంటే కొంచెం తీసుకుంటూ మెదుపుకుంటూ మనం స్టిక్స్ ప్రిపేర్ చేసుకోవడమే. కుర్కురే స్టిక్స్ లాగా సన్నగా చేసుకొని ఇట్లా తాల్చుకుంటూ పక్కన పెట్టేయాలి. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా స్టిక్స్ అన్నీ మనం తాల్చుకుంటూ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్కి చాలా టేస్టీ స్నాక్. జల్దీ అయిపోతుంది. వితిన్ ఒక 10 to 15 minutesలో మనకి ఈజీగా చేసుకునే స్నాక్ ఇది. అండ్ కొంచెం హెల్తీ కూడా. ఇలా స్టిక్స్ అన్నీ మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్లేట్లో పక్కన పెట్టుకొని స్టవ్ పైన మళ్ళీ వేరే కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత వీటిని మీడియం టు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెడితే అవి పేలుతున్నాయి. నేను ఎక్స్పీరియన్స్. నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయడమే. తీసి జల్లెగంటలో తీసేసుకొని మనం బౌల్లో వేసుకోవడం. దీనిపైనకి కొంచెం ఉప్పు, కారం వేసుకొని ఈ కుర్కురే స్టిక్స్ అందులో వేసుకొని టాస్ చేసుకోవడమే. టాస్ చేసుకొని తింటే టేస్టీ స్పైసీ అండ్ టేస్టీ కుర్కురే స్టిక్స్ రెడీ. సూపర్ స్నాక్ పిల్లలకి అండ్ వెరీ టేస్టీ. సబ్స్క్రైబ్ మై ఛానల్.